నా యజమానివి నీవే అనుకొని గడియలో వస్తావని, పెండ్లి కుమారుడవు నీవే కలంకమే లేని నీకన్నా నాకెవరు ఉన్నారని సాక్షిగానే బ్రతకాలని, నీకన్నా నాకెవరు నీ సాక్షిగానే బ్రతకాలని. యేసు రాజా నీ మహిమ నాలో ఉందని, యేసు రాజా నీ కృప నాపై నిలువని. యేసు రాజా నీ మహిమ నాలో ఉన్నది, యేసు రాజా నీ కృప నాపై నిలబడి. నీకన్నా నాకెవరు ఉన్నారని నీ సాక్షిగా ఈ రాత్రి నువ్వు కలిసిపోవుదువు గాక. స్తోత్రం చెప్ప. నీకన్నా నాకెవరు. అందరూ లేచి నిలబడదాం. అయ్యా నీకంటే నాకేముంది ప్రభువా, నువ్వు కావాలి, నీ నిబంధన కావాలి, నీ మాట కావాలి. నా శాపాన్ని కొట్టివేయి, నా కీడుని తొలగించు, నా దరిద్రతను తొలగించు, నా రోగాన్ని తొలగించు, నా బలహీనతను తొలగించు, నా యొక్క అప్పును తొలగించు. అయ్యా నీ కృప నా మీద ఉంచు, నీ దయ నా మీద ఉంచు. నన్ను నీ నిబంధన అయ్యా కింద నేను ఉంటాను ప్రభా. అబ్రహాము నీతికి వారసురాలుగా ఉంటానయ్యా. కృప చూపయ్యా, దయ చూపయ్యా. ఒక చిన్న ప్రార్థన. నీకన్నా నాకెవరు ఉన్నారని నీ సాక్షిగా నేను బ్రతకాలని. అయ్యా నీ సాక్షిగా నేను బ్రతుకుతాను అని ఒక మాట చెప్పు. అందరూ రెండు చేతులు పైకెత్తి తలలు వంచి కన్నులు మూసుకుని ఎవరు అటు ఇటు చూడకుండా. రూతు మీద ఉన్న దేవుని కృప ఈ రాత్రి నీ కుటుంబం మీదకి, నీ మీదకి, నీ బిడ్డల మీదకి, నీ దరిద్రత పోవాలి, నీ శాపం పోవాలి, నీ కుడి పోవాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దయగల మా తండ్రి మీకు స్తోత్రం. యేసుక్రీస్తు నామములో నీ బిడ్డల మీదకి నీ కృప నిలిచి ఉండును గాక. స్తుతించి ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్.